సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. సన్నవడ్లకే బోనస్ ఇస్తామనడం దారుణం. మిగతా రైతుల సంగతి ఏంటి? ప్రభుత్వం మోసం చేసిందన్న హరీష్ రావు. రైతుల్ని భయపెడుతున్నారు. తడిసిన ప్రతి గింజను కొంటున్నాం. మొలకెత్తిన మద్దతు ధర ఇస్తామన్న భట్టి. రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. 5 నెలల్లోనే అపఖ్యాతిని మూటకట్టుకుంది. చీటర్లకు మండలిలో చోటివ్వద్దన్న కేటీఆర్. విశాఖలో శరవేగంగా వైసీపీ కొత్త కార్యాలయం. విజయం సాధించాక విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం. 2 ఎకరాల విస్తీర్ణంలో ఆఫీసు నిర్మాణం. కడప గౌజ్ నగర్ అల్లర్లపై యాక్షన్. వైసీపీ టీడీపీ కార్యకర్తలపై కేసులు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా పైన ఎఫ్ఐఆర్. సిసిఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఆరోపణలు. 6 చోట్ల తనిఖీలు. రేవు పార్టీలో నేతలు లేరన్న పోలీసులు. కాకాణి కనుసన్నల్లో పార్టీ జరిగిందన్న సోమిరెడ్డి. ఆధారాలు చూపిస్తానన్న టీడీపీ నేత. రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మొన్న 500 కోట్లు చేతులు మారాయి. మొత్తంపై బీజేఎల్పీ నేత సంచలన ఆరోపణ. నల్గొండ గోదాంలో దొంగలు. రేషన్ బియ్యం పక్కదారి. 749 బస్తాల రైస్ సీజ్. జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం. సిగ్నల్స్ దగ్గర గ్రీన్ షెడ్లు. అన్ని చోట్ల ఏర్పాటుకు ప్రయత్నం. కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత. నేటితో ముగిసిన వీసీ పదవీ కాలం. వీసీ దిష్టిబొమ్మతో విద్యార్థుల నిరసన ర్యాలీ. పేష్ జిల్లా చిరుతల కలకలం. పిల్లలతో సహా 2 చిరుతల సంచారం. సెల్ ఫోన్లో వీడియో రికార్డ్. నర్సరావుపేట మండలంలో కౌంటింగ్ ఏర్పాట్లు. కలెక్టర్, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారుల పరిశీలన. కవాతు నిర్వహించిన పోలీస్. హోరెత్తుతున్న ప్రచార పర్వం. బీహార్లో ప్రధాని క్యాంపెయినింగ్. పబ్లిక్ మీటింగ్లో ప్రసంగం. ఢిల్లీ ప్రజలు పాకిస్తానీయులా? అమిత్ షా వ్యాఖ్యల అర్థమేమిటి? మండిపడ్డ సీఎం అరవింద్ కేజ్రీవాల్. హర్యానాలో కమలం రోడ్ షో. భారీగా తరలివచ్చిన క్యాడర్. పాల్గొన్న పార్టీ ప్రెసిడెంట్ నడ్డా. మధ్యప్రదేశ్ ఛతర్పూర్లో క్రైసిస్. గుక్కెడు నీటి కోసం తిప్పలు. చలమలై ఆధారం. ఢిల్లీలో రాజీవ్ గాంధీ వర్ధంతి. నివాళులర్పించిన సోనియా, రాహుల్. దివంగత ప్రధాని సేవల స్మరణ. ఇరాన్ ప్రెసిడెంట్ మృతితో విషాదం. దేశవ్యాప్తంగా సంతాప దినం. జాతీయ జెండా సగానికి దించి నివాళులు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.